వాట్స్ అప్, దిస్ ఇస్ కౌశిక్ లేటన్ అందరూ. సో గైస్, ఒక ర్యాండమ్ బ్లాగ్కి స్వాగతం అందరికీ. సో ఈరోజు సండే అనమాట. సండే రోజు మనకి రెస్ట్ డే ఉంటుంది. సాటర్డే సండే రెస్ట్ డేలు, ఎందుకంటే మనం గెయినింగ్ ఫేస్లో ఉన్నాం. సో బాడీని ఎక్కువ కష్టపెట్టాల్సిన అవసరం లేదు, గట్టి వర్కౌట్లే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి రెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో రెస్ట్ ఇస్తేనే మనం రికవర్ అయ్యి గెయిన్ అవుతాం. సో కాన్సెప్ట్ అదనమాట. 2 రోజులు రెస్ట్ అందుకనే ఉంది మన అంటే. పొద్దున్నే మన షేక్, రెస్ట్ డేస్ కూడా డైట్ అట్నే ఉంటుంది అనమాట. డైట్లలో ఏం చీట్లు ఏమి ఉండవు. సో రెస్ట్ తీసుకుంటున్నాం అని చెప్పేసి డైట్ ఫాలో కాకుండా ఉండొద్దు. సో డైటే, రెస్టే. బుర్రపాడే. ఈ వీక్లో కూడా మనం చెక్ ఇన్ ఇచ్చినాం అనమాట. సో మన వెయిట్ వచ్చేసి ఈ వీక్కి 67.5 ఉంది. సో ఇప్పుడు మనం గెయినింగ్ ఫేస్ అనేది స్మూత్ నడుస్తుంది అనమాట, మంచిగానే నడుస్తుంది. పక్కకి వీడియోస్ ఉన్నాయి చూడండి, మీరు కూడా ఏమైనా డిఫరెన్స్ ఉందేమో అని చెప్పేసి. మన కోచ్ అయితే డిఫరెన్స్ ఉంది, లైట్గా చేంజెస్ అనిపిస్తున్నాయి అనేసి అన్నాడు. ఇంకోటి, మనం పెట్టే ఇన్స్టాగ్రామ్లో పోస్టులకి 2 వారాలకే ఇంతనా అంతనా అని అనుకోకండి. 2 వారాలకే ఇంత బాడీ వచ్చిందా, ఇంత అనం వచ్చిందా అంటే, సో అవన్నీ మంచి పంపు, లైటింగ్ మంచిగా లైట్ కింద నించొని ఫుల్ ఎడిట్ చేస్తే అట్నే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈడ అంగిట్టు చూపిస్తే డొల్లే ఏముండదు అంత. సో అట్లా ఉంటుంది అనమాట రియాలిటీలా. సో మనం పెట్టే ఇన్స్టాగ్రామ్ పోస్టులను బట్టి మోసపోవడం అంటే దాంట్లో ఏమి ఉండదు. కానీ నాకు ఇంత ఉంది అంత ఉందని చూపించుకుంటారు కదా, అట్లా ఏమి ఉండదు అనమాట. బయట వితౌట్ లైటింగు, వితౌట్ ఎడిటింగు, వితౌట్ పంపు నార్మల్ ఉంటుంది బాడీ. అంత సూపర్ ఏం కనిపించదు అంతే అనమాట. నాకు అంత పెద్ద డ్రాస్టిక్ చేంజ్ ఏం రాలేదు. సమ్వాట్ చేంజెస్ వచ్చినాయి. కొంచెం వెయిట్ ఇంక్రీజ్ అయినా, కొంచెం 1/2 కిలో పెరిగిన అంతే. అది కూడా ప్యూర్ మజిలేం కాదు. వెనకాల కొవ్వు కూడా పెరుగుతుంది అనిపిస్తుంది. మన కోచ్కి అదే ఆడినా, వెనకాల కొవ్వు పెరుగుతుంది మంచిగా అనిపిస్తలేదు అంటే, నీకు కొవ్వు తగ్గుడు కావాలా, కాంపిటీషన్ గెలువుడు కావాలా అనేసి అడిగాడు. ఛాంపియన్ అవ్వాలనుకుంటే సోషల్ మీడియాలో టాప్ ఉండలేవు, సోషల్ మీడియాలో టాప్ ఉండాలనుకుంటే ఛాంపియన్ కాలేవు అని చెప్పేసి అన్నాడు అనమాట. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో గెయినింగ్లో లిటిల్ బిట్ ఫ్యాట్ అనేది వస్తుంది. అది ఏమంత సీరియస్ మ్యాటర్ కాదు. సో లాస్ట్ వరకు చూసుకుందామని చెప్పేసి అన్నాడు అనమాట. సో అంత సీరియస్ అని తీసుకోకుండా లైట్ మ్యాటర్ అని చెప్పాను. సిట్, స్టాండ్, సిట్, జంప్. గుడ్ బాయ్. నో గుడ్ బాయ్, నో గెట్ ఇట్. బాయ్స్ టైం వచ్చేసి 2 అవుతుంది అనమాట. సో మన నెక్స్ట్ మీల్ టైం వచ్చింది. సో నెక్స్ట్ మీల్ వచ్చేసి, సో ఇంతకుముందు చెప్పేసి నాకు కుక్ అవుతుండే, సో అయిపోయింది అనమాట. చికెన్, ఆలుగడ్డ యాజ్ యూజువల్. సో తినుకుంటూ పోతుంటే విసుగు వస్తుంది. అయినా సరే తినుకుంటూ పోతూనే ఉండాలి, అదే మ్యాజిక్. సో ముందే కలపక ముందుకే చూపిస్తున్నా. సో అన్నీ మిక్స్ కొడతాను అనమాట. సో ఫ్రూట్ సలాడ్ అయిపోతుంది. సో నేను తింటుంటే మస్తు గలీజ్ ఉంటాను. మస్తు మంది వీళ్ళు చెప్పడమే తప్ప నాకు కూడా తెలియదు. మస్తు గలీజే తింటా. సో అవన్నీ పట్టించుకోవద్దు, మనకి ఇష్టం వచ్చినట్టు తినాలి, ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ తినాలి, అంతే అనమాట. సో మస్తు మంది ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో ఏ బ్రో అనేసి అడుగుతారు. ఇప్పుడు నేను కరెంట్లీ ఫాలో అయ్యే డైట్ని. సో అది నాకు పర్టికులర్గా నా కోసం రెడీ చేసిన డైట్ కాబట్టి అందరికీ వర్క్ అవుతుందో వర్క్ కాదో తెలియదు. అయినా సరే చేద్దాం కావాలి అంటే చేద్దాం. మళ్ళీ ఇంకోటి, డైజెషన్ ఇష్యూస్ కూడా వస్తాయి ఒక్కొక్కరికి. గట్ హెల్త్ మంచిగా ఉంటుంది, మంచిగా ఉండదు. ఫుడ్ పాయిజన్ అవుతుంది, అరగదు, లోటింగ్ అయిన ఫీలింగ్ వస్తుంది, కడుపు ఉబ్బినట్టు ఉంటుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఫస్ట్లో నేను ఫాలో అయినప్పుడు నాకు కూడా అట్నే అయింది. అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడైతే డైట్. సో అంతే అనమాట. అది అందరికి పడుతుందో మనకు తెలియదు. అందుకనే చేద్దామా వద్దా అనేసి ట్రామాలు ఉన్నా. సో మీరు కామెంట్ చేయండి. సో చేసినా కానీ ఉన్నట్టు ఫాలో అవ్వద్దు. ఒక ఐడియాలా తీసుకొని మీ ఓన్ మీరు ఒకటి
రూట్ మ్యాప్ వేసుకొని దాంట్లోకి వెళ్ళి సగం ఫాలో అయినా సరే మంచిగా మజిల్ బిల్డ్ అవుతుంది, మంచిగా గెయిన్ అవుతారు. ఓకేనా? సో కామెంట్ అయితే వేయండి వీడియో అవ్వాలా అవద్దని చెప్పేసి. సో ఇవన్నిటిని మిక్స్ కొట్టాలి ఇప్పుడు. బ్రో రెస్ట్ డే అంటే తిని వండుడేనా, ఇంకేం చేయవా అంటే అట్లేం లేదు గైస్. మనకి ఫాస్టెడ్ కార్డియో ఉంది. ఫాస్టెడ్ కార్డియో అయినా నార్మల్ రెగ్యులర్ కార్డియో అయినా ఏదైనా ఒక కార్డియో, లో ఇంటెన్స్ కార్డియో ఒక 20 minutes చేయాలని ఉంది మన వర్కౌట్ రొటీన్లో. వాకింగ్ మనకి ఈజీగా అయిపోయేదంటే వాకింగే. సో మనం ఎంజాయ్ చేసుకుంటే చేస్తాం దాన్ని. సో గైస్ మనకు ఒక కామెంట్ వచ్చింది, మస్తు మంది ట్రైనర్లు మాస్ గెయినర్ ప్రిఫర్ చేస్తున్నారు, ఏమంటావు బ్రో అని చెప్పేసి. సో మాస్ గెయినర్లు ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే సగానికి సగం లోకల్ జిమ్లలో సగానికి సగం 90% వాళ్ళ టేబుల్ల మీద మీరే పోయి చూడండి గెయినర్ గెయినర్ గెయినర్, ప్రతి ఒక్క డబ్బా మీద గెయినర్ అనే ఉంటుంది. వే ప్రోటీన్లో చాలా తక్కువ జిమ్లలో పెడతారు షోకేస్ లాగా. ఎక్కువ మాస్ గెయినర్లు ఎందుకు పెడతారంటే మాస్ గెయినర్లో రిజల్ట్స్ తెప్పిస్తాయి. మాస్ గెయినర్లు ఎట్లా రిజల్ట్స్ తెప్పిస్తాయి అంటే దాంట్లో ఒక్క సర్వింగ్లో మీకు 800, 1000 క్యాలీలు, 1200 క్యాలీలు, 1500 క్యాలీలు, సో అట్లుంటాయి అన్నమాట క్యాలరీస్. దాంట్లో ప్రోటీన్ ఇంటెక్ తక్కువ ఉంటుంది, షుగర్ ఉంటుంది మాస్ గెయినర్లలో, కొన్ని మాస్ గెయినర్లలో. మోటో ఏంటంటే మాస్ గెయినర్ల వల్ల సో మీరు ఎక్కువ క్యాలీలు తింటారు. ఒక్క సర్వింగ్లో మీకు చెప్పిన 1200, 1500 క్యాలీలు వస్తాయి అని చెప్పేసి. అన్ని క్యాలీస్ మీరు బర్న్ చేయకపోతే ఏమవుతుంది, అది ఫ్యాట్ లాగా మారుతుంది. ఎంబటే రిజల్ట్స్ చూపిస్తుంది. ఎంబటే రిజల్ట్స్ ఎట్లా చూపిస్తుంది అంటే ఉబ్బడం, బాడీ బల్క్ అవ్వడం, ఉబ్బడం, ఇట్లా 13 inch బైసెప్ 14 inch అవ్వడం ఒక 1 monthలో. సో అట్లా రిజల్ట్స్ చూపిస్తాయి. అట్లా రిజల్ట్స్ చూపిస్తే మన వాళ్ళు ఏమనుకుంటారు, అన్న మంచిగా నాకు ఇచ్చిండు, మంచిగా నేను ఉబ్బినా, మంచిగా నాది షర్ట్ టైట్ అవుతుంది, అది టైట్ అవుతుంది అనుకోవడం, కానీ ఫ్యాట్ తోటి ఎండడప్ అయిపోతాం. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఎక్కువ మటుకు మాస్ గెయినర్లు తీసుకోకండి. సో ప్రోటీన్ ఇంటేక్ పెంచండి. మీకు అంతగానో మాస్ గెయినర్లు తీసుకోవాలని ఉంటే అన్నం 2 ముద్దలు ఎక్కువ తింటే కథం మాస్ గెయినర్ తీసుకున్నట్టే. సో దాంట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువ ఇచ్చే మాస్ గెయినర్లు కూడా ఉంటాయి, అది కాకపోతే అవి మన లోకల్ జిమ్లలో దొరికాయి. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఆన్ సీరియస్ మాస్ అని చెప్పేసి ఇంకా మంచి బ్రాండ్లు ఉంటాయి మాస్ గెయినర్లలోనే. సో ఎవరికైతే చాలా కష్టంగా ఉంటుందో తినడం, అమ్మ ఇంత తినా నాకు ఓదురా, ఇంత తిననీకి రాదు అనేసి అనుకుంటారు ఈశ్వరా. సో వాళ్ళకైతే మాస్ గెయినర్లు అయితే ఉపయోగపడతాయి అనమాట. వాళ్ళకు కూడా నన్ను అడిగితే తినమనే చెప్తా, మాస్ గెయినర్లు వద్దనే చెప్తా నన్ను అడిగితే. సో తినలేం బ్రో, నా బుచ్చి నేనేం తినలేను అంటే ఖచ్చితంగా తీసుకోండి, మాస్ గెయినర్లే తీసుకోండి. కాకపోతే లోకల్ జిమ్లలో కొంచెం చూసి వెనకాల న్యూట్రిషన్ వాల్యూ చూసి షుగర్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉంది. ప్రోటీన్ తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దు. ఖచ్చితంగా నాకు వద్దానా అని చెప్పేసారు మీ ట్రైనర్లకి. అది కూడా ఎవరికి బక్కగా తినలేని వాళ్ళకి, తినుడు చేతగాని వాళ్ళకి. చేతగాదంటే మీరు ఏమని ఫీల్ అవ్వకండి. సో పోదు లోపలికి కొంతమందికి. సో వాళ్ళకి అలవాటు అయ్యేదాకా మాస్ గెయినర్లు వాడచ్చు. సో అంతే అనమాట, అదొక స్ట్రాటజీ చెప్పినా కదా. సో జల్దీనే రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ కావు, అంతే. సో అదనమాట కామెంట్. సో మీరు కూడా కామెంట్ వేయండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే మంచి కామెంట్లు వేయండి. అట్లా మంచి అడగండి, నేను కూడా మంచిగా చెప్తుంటా. నాకు తెలిసినవి చెప్తా, తెలియని తెలుసుకొని మరీ చెప్తా, ఇంకేం అంతే అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, జర లైక్లో వేయండి. లైక్ చేస్తే మనది ఛానల్ జర పబ్లిక్లో పోతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చిందా నచ్చలేదా, బాగుంటే బాగుంది, బాగాలేదంటే బొంగులా ఉంది, ఏదో ఒకటి కామెంట్ చేయండి. దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకుండా వేసేటోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు మనకి. ఏందివా ఇదే అవే దోస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్కకి స్క్రీన్ కట్టేసి చూసి ఫాలో అయిపోండి, అంతే అనమాట. ఉంటా బాయ్, కండలు పెద్ద అవుతున్నాయి. పీస్.